సముద్రపు నీటిలో మాత్రమే నివసించే వింత ప్రాణి ఆక్టోపస్. పొడవాటి చేతులతో చిన్న సంచిలాంటి తల భాగంతో చూడడానికి భయంకరంగా కనిపిస్తుంది. ఇది మొలస్కా అంటే మృదు శరీరం ఉన్న జాతికి చెందింది. ఈ జాతుల్లో 4 రకాలున్నాయి. సెఫలోపోడా అనేది ఒక రకం. దీనికి చెందిందే ఆక్టోపస్. ఇంకా ఈ వర్గంలో స్క్విడ్, కటిల్ చేప, నాటిలస్ అనేవి కూడా ఉన్నాయి. ఆక్టోపస్కు 4 జతల చేతులున్నాయి. అందుకే దీనిని ఆక్టోపాడ్స్ గ్రూప్ కింద విభజించారు. ఇతర ప్రాణుల్లో చిప్పలు ఉంటే ఆక్టోపస్కు మాత్రం అవి లేవు. శరీరం అంతా ఉబ్బే తిత్తిలాగా ఉంటుంది. అక్కడి నుండే 8 స్పర్శకాలు అంటే టెంటకిల్స్ పెరుగుతాయి. తల తిత్తిలో అమరి 2 కళ్ళు కలిగి ఉంటుంది. ఆ కళ్లకు విశాలమైన దృష్టి ఉంది. స్పర్శకాలను చేతులు అనుకోవచ్చు. ఇవి శరీరం కంటే 4 రెట్లు పెద్దగా ఉంటాయి. ప్రపంచంలో ఉన్న ఆక్టోపస్లు అన్నింటినీ 150 రకాలుగా విభజించారు. కొన్ని చాలా పెద్ద రూపాన్ని సంతరించుకుంటే మరికొన్ని చాలా చిన్నగా ఉంటాయి. పెద్దవాటిల్లో 2 జాతుల్ని గుర్తించారు. పెద్దవి 5 మీటర్ల పొడవుంటే 50 కేజీల వరకు బరువుంటాయి. పగలంతా ఏ రాతి సందుల్లోనో చుట్టుకుని పడుకుంటుంది. రాత్రి కాగానే లేచి ఆహారం కోసం బయలుదేరుతుంది. ఎండ్రకాయలు, చిన్న చిన్న చేపలు, ఇతర గుల్లగల మొలస్కులు దీని ఆహారం. నోట్లో చిలక ముక్కు లాంటి దౌడలుండి దానిపైన పలువరస ఉంటుంది. 8 చేతుల్లోనూ కొన్ని డెప్పలు అంటే సక్కర్స్ అమర్చబడి ఉంటాయి. ఇవి ఒక్కో చేతికి 240 వరకు ఉండొచ్చు అని అంచనా. దీని మీద పెద్ద తరహా చేపలు దాడి చేయడం కద్దు. వాటి నుండి రక్షించుకోవడానికి తగిన ఏర్పాటు శరీరంలో ఉంది. లోపలి వైపున పురీష నాళాన్ని అంటుకొని ఒక తిత్తి ఉంది. దీనిలో నల్లని సిరా లాంటి ద్రవం ఉంటుంది. శత్రువులు వెంటపడినప్పుడు దానిని నీటిలోకి విడుస్తుంది. దానితో ఆ ప్రదేశం అంతా రంగు మారిపోతుంది. మబ్బు కమ్మినట్లు అవుతుంది. ఇక తప్పించుకొని పారిపోతుంది. జపాన్లో దీని మాంసంతో రకరకాల వంటకాలు తయారు చేస్తారు. దానిలో ఒక వంటకం టాకోయాకి. మీలో ఎవరైనా ఈ వంటకాన్ని తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.